హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూశారు. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మరి అబ్బాయిలకైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ కార్లు కానీ బైక్లు కానీ అవి ఇష్టం కాబట్టి. కానీ ఇక్కడ మనం 1950s కార్స్ అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్ ఉంది అవన్నీ కూడా మనం చూడబోతున్నాం. అంతేకాకుండా 1920s ఉన్న ట్రైన్స్ ఎలా డిజైన్ చేస్తున్నారు, మోటార్ బైక్స్, సో ఇవన్నీ కూడా మనం అదేవిధంగా వ్యాన్ అప్పట్లో కూడా వాళ్ళు ఆ వ్యాన్ ఎంత బాగా డిజైన్ చేశారు. స్కూల్ వ్యాన్స్ కానీ పెద్ద ట్రక్స్ కానీ లారీస్ కానీ అవన్నీ కూడా మనం ఇప్పుడు 1 by 1 చూడబోతున్నాం. అసలు ఆ కార్లు చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాయో, అప్పట్లోనే వాళ్ళు అంత టెక్నాలజీ ఉపయోగించి అంత బాగా చేశారా అని అనిపించేలా ఉన్నాయి. ఈవెన్ బైక్స్ కూడా. సో 1 by 1 చూసేద్దాం. ఈ ఎగ్జిబిషన్లో నాకు బాగా నచ్చింది జమ్ ఎగ్జిబిషన్, తర్వాత ఈ కార్ల కలెక్షన్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఏది ఎక్కినా కూడా ఆ ఫీల్ వచ్చేలాగా పెట్టారన్నమాట. కార్ ఎక్కినప్పుడు ఆ సౌండ్స్, ఆ కార్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ సౌండ్స్ ఎలా, ఆ ఫీలింగ్ ఎలా, అవన్నీ కూడా జస్ట్ మనం ఆ ఫీల్ అయ్యేలాగా పెట్టారు. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, అప్పుడు కాంటసా కార్ అనేవాళ్ళు, ఇదేం కార్ నాకు తెలీదు. కాంటసా కార్ అనే ఇలా ఉండేదన్నమాట. ఆ ముందు బోనెట్ మీద ఒక 3-4 పడుకోవచ్చు, అలా ఉండేది. పాతకాలం సినిమాల్లో ఎక్కువగా ఇలాంటి కార్సే చూపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు లగ్జరీ కార్స్ అంటే ఇలాగే ఉండేటివి. చాలా పొడవు ఉండేటివి అనమాట. అప్పుడే పడవతో పోల్చేవాళ్ళు, ఇంత పెద్ద కారు పడవలా ఉందని. అసలు వాళ్ళు కార్ ఎగ్జిబిషన్తో పాటు అక్కడ కార్ కొనేటప్పుడు ఎలా కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళు, ఈ ట్రక్స్ కానీ ఇవన్నీ కూడా రియలిస్టిక్గా పెట్టున్నారనమాట. లాస్ట్లో అయితే జస్ట్ ఆ ట్రైన్ బొమ్మలో పెట్టిన ఫీలింగ్ అయితే జస్ట్ నేను ఆ లైవ్లో కూడా మీకు యాడ్ చేశాను. అదైతే నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను, మిగతా అన్నీ చూసేయండి. ఇది మారుతి 800 లాగా ఉందన్నమాట, బుడ్డి కారు. ఒక్కొక్కటి స్టార్టింగ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసిన కార్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అనమాట. అంటే 1948 నుంచి కూడా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో 1 by 1 చూసేద్దాం.
చెప్పాను కదా ట్రైన్లో ఎక్కినప్పుడు ఎలా ఫీలింగ్ ఉండేదో, ట్రైన్ వెళ్తూ ఉంటే అవుట్ సైడ్ కూడా మనకి ఎలా అనిపించేది, నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు ఎలా ఉండేది, అవన్నీ కూడా ఇక్కడ మనం ఆ ఫీల్ని పొందవచ్చు. చూడండి, ట్రైన్లో కూర్చుంటే మనం రియల్గా ట్రైన్లో వెళ్తే ఎలా ఉండేదో అలా ఉండేది అనమాట. అలా చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.